30 సంవత్సరాలుగా 299 మందిపై వచ్చిన ఏ ఒక్క పేషెంట్ ని వదలకుండా అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు వదిలిపెట్టలేదు. డాక్టర్ ముసుగులో మోసం చేశాడు. అతని కామవాంఛ తీర్చుకున్నారు. 30 సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగించాడు. చివరికి ఓ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడడంతో బండారం బయటపడింది. ప్రాణం కాపాడాల్సిన ఓ డాక్టర్ మృగంలా ప్రవర్తించాడు. పవిత్రమైన వృత్తిలో ఉన్నానన్న విషయం మరిచి పోయి అత్యంత దారుణంగా రోగులపై ఆకృత్యాలకు ఒడిగట్టాడు. అలా 3 దశాబ్దాల పాటు తన సర్వీసులో ఏకంగా 299 మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. వీళ్ళు ఎక్కువ మంది చిన్నారులే కావడం విచారకరం. ఈ దారుణ విషయం ఫ్రాన్స్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడైన 74 సంవత్సరాల జోయల్ లీస్ మార్నెక్ పై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఫ్రాన్స్ లోని బ్రిటానీ అనే ప్రాంతంలో నిందితుడు జోయల్ ఓ ఆసుపత్రిలో సర్జన్ గా పనిచేసేవాడు. 30 సంవత్సరాల తన వద్దకు వచ్చే రోగులపై అతడు ఈ దారుణాలకు పాల్పడినట్లు తెలుస్తుంది. వారు మత్తులో ఉండగా లైంగిక దాడి చేసేవాడు. అయితే అతడి ఆకృత్యాలు బయటపడింది మాత్రం 2017లో తన పొరుగింట్లో ఉన్న ఓ 6 ఏళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడంతో జోయల్ పై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులు అతడి ఇంట్లో సోదాలు చేపట్టగా ఏకంగా 3 లక్షలకు పైగా అశ్లీల ఫోటోలు బయటపడ్డాయి. 650లకు పైగా అశ్లీల వీడియోలను గుర్తించారు. నిందితుడి మానసిక ప్రవర్తన చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. చిన్నారులు జంతువులకు ఎక్కువగా ఆకర్షితుడై శృంగార కార్యకలాపాలు నేర్పుతున్నట్లు అతడి డైరీలో చూసి అధికారులు షాక్ అయ్యారు. ఎవరెవరిపై లైంగిక దాడి జరిపిన విషయాన్ని ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత మరో 4 చిన్నారులు కూడా అతడి బాధితుల్ని తేలడంతో 2020లో కోర్టు జోయల్ ను దోషిగా తేల్చి 15 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసును మరింత డీప్ గా దర్యాప్తు చేయగా అతడి పాపాల చిట్ట బయటపడింది. అయితే బాధితుల్లో చాలా మందికి తాము అత్యాచారానికి గురైన విషయం కూడా తెలియకపోవడం గమనార్హం. జోయల్ డైరీలో తమ పేర్లను చూసే తాము ఈ విషయం తెలుసుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 నెలలుగా ఈ కేసులో విచారణను ముమ్మరం చేయగా తాజాగా అతడు కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. 1989 నుంచి 2014 మధ్య 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అతడు అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయస్థానంలో తెలిపాడు. వీళ్ళలో ఎక్కువ మంది చిన్నారులేనని పేర్కొన్నాడు. నేను చాలా క్రూరమైన పనులు చేశా. ఆ పిల్లల మనసుకు అయినా ఈ దారుణ గాయం ఎన్నటికీ మానదని తెలిసినా అలానే ప్రవర్తించాను. నా చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నా అని జోయల్ తెలిపాడు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతుంది. ఒకవేళ అతన్ని దోషిగా తేలిస్తే మరో 20 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.